బ్యాగ్ ఇవ్వు. రండి రండి. పోలీస్ ఇక్కడే ఉన్నారు, జాగ్రత్త. పోలీసులా? ఒరేయ్, ఇక్కడి నుంచి వెళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. రేయ్, ఎందుకురా పరిగెత్తుకొస్తున్నావు? ఏమైంది? అక్కడ ఒకతను నన్నే చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడా? అందుకే పరిగెత్తుకుంటూ వచ్చావా? సరే లేవు. ఇలా చూడరా, మన క్రైమ్ వెబ్లో ఇందులో ఉన్న ఫొటోస్ అని అప్లోడ్ చేయి. ఈ పిల్లలు దొరికినట్టు గానీ అరెస్ట్ చేసినట్టు గానీ ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడు. ఖాన్, ఇలాంటి పిల్లల కేసు ఏదైనా వచ్చిందేమోనని తెలిసిన వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి సార్. ఇక సంగ్రామ్ సార్, నీ సర్కిల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ అందరికీ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని సర్క్యులేట్ చేయి. సార్. నువ్వు ఇక్కడే ఉండమ్మా. నీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళని అడుగు. నువ్వు కూల్గా ఉండు. నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే సార్. యా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. దీన్ని ఫైల్ చేయడానికి కారణం ఏంటి? సార్, వీడు నా తమ్ముడు అతున్. వాడు మిస్ అయ్యి చాలా నెలలైంది. వీడి ఫోటో కూడా ఫైల్లో ఉంది. సార్, వీడిని నేను తీసుకొస్తానని మా అమ్మకి మాట ఇచ్చాను సార్. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి, కల్లోకి వస్తున్నాడా? నాకు మా అమ్మ గుర్తుకొస్తోంది. అసలు నీ బాధ ఏంటో చెప్పు. నిన్న మీ అక్క గుర్తుకొచ్చింది, ఈ రోజు మీ నాన్న గుర్తుకొచ్చాడు, రేపు మీ అమ్మని తలుచుకుని ఏడుస్తావా? నీకు మీ ఊరు గుర్తుందా? నాకైతే అసలు ఊరే గుర్తులేదు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయేవాడువా? అదంతా ఈజీ అనుకున్నావా? ఆ సురేష్ మనల్ని చూస్తూనే ఉంటాడు. నేను ఈ ఏరియా వదిలి వెళ్తేనే వాడిని వెంట పడుతూ ఉంటాడు. అయితే కళ్ళు ఎలా వెళ్ళాడు? కళ్ళు వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు? అది వాడు మనతో లేరంటే వెళ్ళిపోయాడనే అర్థం. నాకు మా ఊరు గుర్తొచ్చింది. అయితే నేను వెళ్ళొచ్చు కదా? ఇటు చూడు, మా ముందేదో చెప్పావు, కాలా ఇంకా సురేష్ ముందు నీకన్నీ గుర్తున్నాయని చెప్పొద్దు. ఒకవేళ నీకు గుర్తున్నా గానీ వాళ్ళతో నాకేం గుర్తులేదని చెప్పు, అర్థమైందా? రే, నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తున్నావురా? నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలంటరా? అసలు మీరు దీన్ని ఎలా తింటున్నారు? నువ్వు కూడా సైలెంట్గా తినేసే. సురేష్కి తెలిసిందనుకో, కొట్టి కొట్టి తినిపిస్తాడు. ఇదిగో. అలా అయితే వాళ్ళు కళ్ళుని ఏం చేశారు? కళ్ళుని ఊరికే పంపించారో ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి. అన్నయ్య, నీతో ఇంపార్టెంట్గా మాట్లాడాలి. చెప్పు. అది నా కాలేజ్ దగ్గర కొందరు డ్రగ్స్ అమ్ముతున్నారు. నువ్వు తీసుకున్నావా? నీకు అలా అనిపించిందా? నిజంగా ఏమన్నయ్యా నువ్వు? కానీ దానివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నయ్య, మీరేమైనా చెయ్యండి. మన ఏరియాలో నా బ్యాచ్మేట్ ఒకడిని అడుగుతాను, వాడితో మాట్లాడతాను. నిజంగా? నువ్వేం టెన్షన్ పడకు, 2 రోజుల్లో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఖాన్, ఒక నిమిషం. అనన్య, అన్నయ్య, ఈ విషయాన్ని నువ్వు నాతో చెప్పి ఓ మంచి పని చేశావు.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ నైట్. చెప్పు ఖాన్. సార్ 4 రోజుల ముందు నాగాబందీలో ఒక టెంపో పట్టుకున్నారు. అందులో ఒక అబ్బాయి దొరికాడు. గోందియాలో సార్. అవునా? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? కస్టడీలోనే ఉన్నారు సార్. అది కాదు సార్, ఆ టెంపోని పట్టుకున్న పిఐని ఆ పిల్లోడితో పాటు రేపు స్టేషన్కి రమ్మన్నా సార్. సరే, రేపు కలుద్దాం. సరే సార్. సార్, ఈయనే సార్ నేను చెప్పిన పిఐ. జయంత్ సార్. జై హింద్. పిల్లోడు ఎలా దొరికాడు? సార్ ఆ రోజు బంద్ ఉండే. సైడ్కి వెళ్ళు. ఆగో. బండ్లో ఏముంది? అన్నీ ఉన్నాయి సార్. కిందకి దిగు. సార్ అది ఇప్పుడు చాలా లేట్ అయింది సార్. సార్ అది ఇది ఉంచండి సార్. లేట్ అవ్వకూడదని 500 ఇస్తున్నావు. దిగు, కిందకి దిగు. సార్ నేను వెళ్ళాలి సార్. వెళ్ళాలి సార్. అదా తాళంది. ఏమైంది? సార్ తాళం బండిలో ఉంది సార్. సరే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఎంతసేపు ఏం చేస్తున్నాడు? వడ్డీలోంచి కీ తీసుకోవడానికి ఎంతసేపు రా? ఎస్ సార్. దీని డ్రైవర్ రెడీ? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. మీరేం చేస్తున్నారు? రాయి తీసుకురా. త్వరగా వెళ్ళావు. పగలగొట్టు. సార్ అన్ని ఖాళీ బాక్స్లే సార్. ఖాళీ బాక్సెస్ ఉంటే ఇలాగే వదిలి వెళ్తాడా? వెళ్ళి చెక్ చేయండి. సార్ ఇక్కడ పిల్లోడు ఉన్నాడు సార్. వీడు ఫోటో మీ ఫైల్లో ఉందా? లేదు సార్. హాయ్, మేమంతా పోలీసులం. యూనిఫామ్లో లేకపోయినా మేం పోలీసులమే. నీ పేరేంటి? హరి. సరే హరి, నాకొకటి చెప్పు. మీ ఊరు పేరేంటి? గోందియా. ఎక్కడుంటావు? గోందియాలో. నీ గ్రామం పేరేంటి? గోందియా. సార్ గోందియా ఒక జిల్లా, ఊరు కాదు. స్కూల్కి వెళుతున్నావా? లేదు. నాకు ఒకటి చెప్పు. వీళ్ళు నిన్ను ఎలా తీసుకువెళ్లారు? మా ఇంట్లో శౌచాలయం లేదు కదా, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు రోజు బయటకు వెళ్తావా? అంటే వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేశారనమాట. రెడీగా ఉండి ఉంటారు. ఇంకా వాళ్ళు సంచిలో వేసుకుని కొంచెం దూరం వరకు తీసుకువెళ్ళారు. అక్కడ ఆపారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి సంచిలో ఏముందని అడిగింది. ఇంకా అక్కడ కొట్టుకునే శబ్దం తర్వాత విజిల్ వినిపించిందా? ఇంకా డిక్కీ బంద్ అయింది కదా. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఆ అమ్మాయి నువ్వేనా? అవును సార్. నేను ఆ రోజు కాపాడలేకపోయిన అబ్బాయి వీడే. వాళ్ళ మొహాలు నీకు గుర్తున్నాయా? లేదు. ఇలా చూడు, నేను ఈరోజు ఏ కంప్లైంట్ వినకూడదు. టోనీ, తిన్నే నీతో తీసుకెళ్ళావు. 5 ఇళ్ళు పూర్తయ్యాక నీతోనే తీసుకురా. పదా రమ్మంటున్నానా? ఎక్కడి నుంచి తెచ్చారు వీణ్ణి? 412 రేస్. ఎంత చెప్పాడు? 1,00,000. ఈ అముదాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు? తాగొచ్చావా? నా మాట విను. 50,000 వస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళు. కానీ అమితా గారు అబ్బాయిని చూడండి, మస్తున్నాడు. ముందే చెప్పానుగా రేట్ ఫిక్స్ అని. వెళ్ళు వెళ్ళు. సరే అలాగే. ఏ అబ్బాయి ఏం చేస్తున్నావురా? ఐటమ్స్ అమ్మాలి, అందరిని లేపో. సురేఖ, నాకు ఒకటి చెప్పండి. ఈ ఫోటోల కింద 412, 441 నెంబర్లు ఎందుకు రాశారు? సార్
ఈ నంబర్ని పిల్లల్ని తీసుకెళ్లారు కదా, ఆ ఏరియా పిన్ కోడ్ కి లాస్ట్ 3 డిజిట్ నంబర్ సార్. వీళ్ళు ఏ ఏరియాలో పనిచేస్తారని తెలుసుకోవడానికి సార్. క్లెవర్. ఇంకా కొన్ని ఫోటోల కింద 204, 305 ఇదంతా ఏంటి? సార్ కొన్ని పిల్లల ఫోన్లు కూడా వచ్చాయి సార్, కానీ వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పలేకపోయారు. వాళ్ళు ఉత్తి నంబరే చెప్పారు. సార్ నాకేమనిపిస్తుందంటే ఈ ఏరియా కేవలం ఆ ఏరియా పిన్ కోడ్ అనిపిస్తుంది. సార్ 4 రోజుల క్రితం పాచుబందర్ దగ్గర ఒక అబ్బాయి శవం దొరికింది. ఆ ఫోటో తెప్పించాను, ఇదిగో చూడండి. ఆ అబ్బాయి ఫోటో ఈ ఫైల్లో కూడా ఉంది. అందులో చూడండి, వాడి చేతి మీద ఏదో గుర్తుంది. ఈ గుర్తేంటో మీరు చెప్పగలరా? నాకు తెలీదు సార్. శవం ఎక్కడుంది? మీరు సార్, వీళ్ళ నాన్న ఎస్టీలో పనిచేస్తారు. ఈ అబ్బాయే ఊర్లో ఫస్ట్ కిడ్నాప్ అయింది. పిఎం రిపోర్ట్. గొంతు నలిపి చంపేశారు సార్. చంపే ముందు బాగా కొట్టి. ఖాన్, ఇదంతా ఎవడు చేస్తున్నాడో వాడికి సరైన బుద్ధి చెప్పాలి. నమస్కారం మేడం, నేను మెడికల్ రిప్రజెంటేటివ్. మీ ఇంట్లో ఆస్తమా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, అలాంటి పిల్లలు ఇక్కడ లేరు. ఉంటే చెప్పండి, మేము సర్వే చేస్తున్నాం. ఇక్కడ ఎవరూ లేరని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. ఓ అమ్మాయి, నువ్వింకా పని పూర్తి చేయలేదా? త్వరగా వెళ్ళు. వెళ్ళు, వెళ్ళి పని చెయ్యి. వెళ్ళు. నువ్వు వీణ్ణి చూసావా? ఆగు ఆగు, నువ్వు వాడిని ఎక్కడ చూసావు చెప్పు. అతను ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడ చూసావు? హలో, ఎక్కడ చూసావు చెప్పు. ఏం కావాలో మీకు చెప్పండి. నేను తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నువ్వు? నువ్వు తనకేమవుతావు? ఎవరైతే నీకంటే. నేను తనతో మాట్లాడాలి. ఎక్కడి నుంచే? తను నీతో రాదు. నువ్వు ఆపగలవా? నీ వల్ల అవుతుందా? ఆ. ఏయ్, ఆగురా నువ్వు. ఏమైంది? ఈ అమ్మాయితో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. పాపా, నీకు వాడి పేరు తెలుసా? టోనీ. టోనియా? అతులు ఎక్కడున్నాడో నీకు తెలుసా? హా. సార్, మీరు పోలీసు వాళ్ళా? అవును, ఏంటి? సార్, ఇక్కడ ఏం జరిగిందో దాన్ని వీడియో తీశాను. అయితే ఆ వీడియో నాకు పంపిస్తావా? నెంబర్ నోట్ చేసుకో. 97. సార్ వచ్చారు. సార్ ఏమైంది? సార్, అతులు ఎక్కడున్నాడని తినికి తెలుసు. కేల్కర్ సార్ డీసీపీ సార్ని కలవడానికి వెళ్ళారు. సార్, ఇప్పుడు వెళ్ళిన అతను వాడు మొత్తం చెప్పేస్తాడు. పిల్లలందరూ కష్టపడతారు సార్, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. చూడమ్మా, వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారో మాకు చూపిస్తావా? హా. ఈలేనా? హా. మేము ఇక్కడే ఉంటాం. సురేఖ ఆగు. ఆగు ఆగు. గణేష్ బాబు, సార్. దీన్ని చూసుకో. ఎస్ సార్. శంకరా, సార్. పద.
వచ్చి చెప్పేశాడు అనుకుంటా. నువ్వు నా పిల్లోడిని తీసుకొస్తావు కదా, నా దగ్గర తీసుకురామ్మా. నువ్వు తీసుకొస్తావు కదా, అమ్మా, ఊరుకో అమ్మా. నా బిడ్డను తీసుకొస్తావు కదా. వీళ్ళల్లో నీకెవరు తెలుసు? ఈ అబ్బాయి, ఈ గోటియా, ఇంకా ఇది అస్తమా. అతుల్కి అక్కడ ఊపిరాడడం చాలా కష్టం. చాలా కష్టపడతాడు వాడు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అందుకే వీడిని అస్తమా అని పిలిచేవాళ్ళం. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వరా? అది సురేష్ తెచ్చిచ్చేవాడు. తినడానికి ఏమైనా ఇచ్చేవాళ్ళా? హా, చెడిపోయిన పావు బజ్జీ. ఇంకా వీళ్ళలో ఎవరెవరుండేవారు? ఎక్కువగా పిల్లలు వచ్చేవారు, కానీ వాళ్ళని వేరే దగ్గర అమ్మేసేవారు. ఇది ఎవరు? అరే, వీడే కళ్ళు. వాడికేమైంది? ఎవరో వీడిని చంపేశారు. నీకేమనిపిస్తుంది? ఎవరు చంపుంటారంటావు? నాకు తెలీదు, కానీ అమిత అమ్మ చెప్పి వేరే చోటుకి నాకు తెలీదు, కానీ యమున అమ్మకి తెలిసిండొచ్చు. యమున ఎవరు? రింకు. అరే రింకు, ఎలా ఉన్నావమ్మా? తనైతే బాగుంది, నీ జీవితమే నాశనం అవుతుంది. నడు. ఎక్కడికి? ఏ లే. అరే, అరే, నా వ్యాపారం రమ్మని అమ్మా. చెప్తున్నానా? నా వ్యాపారం. రా. అరే, నడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? నడు. మిమ్మల్ని మాట్లాడొద్దు, నడు. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? సార్ ఒక్క నిమిషం. కొంచెం ఉండు. అయితే హమీద్ అనే ఆమెకు నువ్వు డ్రగ్స్ సప్లై చేసేదానివి? అలా కాదు సార్, నేను సప్లై చేసేదాన్ని కాదు. నేను కేవలం ఆ బోట్లో వచ్చే వాటిని అక్కడి నుంచి తీసుకొని మార్కెట్కి తెచ్చేదాన్ని. ఇంకా మార్కెట్కి తెచ్చిన తర్వాత వాళ్ళొక్క అబ్బాయి వచ్చి తీసుకెళ్లేవాడు. అంతే అంతే మరి. అంతే తెలుసా నీకు? అయితే నిన్ను చాలా రోజులు జైల్లో పెట్టాలనుకుంటా. ఇంకా డబ్బాల్లో పెట్టుకోండి చేపల్ని. ఉమ్? ఈ పనిని చేయనని చెప్తే నా బిడ్డను తను తీసుకెళ్తుంది. ఎందుకు? అది నా బిడ్డ పెళ్లి కోసం తన దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను. అది సరే, నాకు ఒక విషయం చెప్పు. ఈ హమీదాకి వేరే ఏదైనా చోటు ఉందా ఆ పిల్లల్ని దాచిపెట్టడానికి? లేదు సార్, నాకేమీ తెలీదు. ఏ విను, సరిగ్గా చెప్పు. దేవుడి మీద ఒట్టు, నాకేమీ తెలీదు సార్. సార్, నన్ను మీరు నమ్మండి సార్. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. 2 రోజుల నుంచి ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎవరు రారు. నాకు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అవుతోంది. ఇంకా వీడిని చేద్దాం. ఇంకా వీడి నుంచి వాసన కూడా వస్తోంది. అరే, ఇక్కడి నుంచి మనమే వెళ్ళలేమో. శవాన్ని ఎలా తీసుకువెళ్తాం? ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎందుకు అరుస్తున్నావు? తీసుకో, దీన్ని తీసుకొని డోర్ మూసుకొని కూర్చో. నువ్వు సురేష్ లాగే ఆడుతున్నావు. ఎందుకంటే నేను సురేష్లా అవ్వాలి. అర్థమైందా? నమస్కారం మేడం. నమస్కారం అండి. టోనీ గారు ఉన్నారా ఇంట్లో? లేదు, వారి ఇంటికి వచ్చి 2 రోజులు అవుతుంది. అవునా? ఎప్పుడు వస్తారో ఏమన్నా తెలుసా అండి? లేదండి, ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో చెప్పరండి. సర్లేండి, పర్లేదు. నేను ఒక 2 రోజుల తర్వాత వస్తాను. ఆ? సరే అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పు సంగ్రం. సార్, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది, కానీ టోనీ ఇంట్లో లేడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి.
నేను నీకు ముందే చెప్పాను కదా నా నీళ్ళు తీసుకోదని. దాహంగా ఉంది, దాహంగా ఉంది. ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వవా, దాహంగా ఉంది. నాకు ఆకలేస్తుందిరా. ఆ విషయం ఆవిడికి చెప్పను. ఈ పాడైపోయిందని నేను తినలేను. ఒకవేళ ఆకలి తట్టుకోలేకపోతే నేను నిన్నే తినేస్తాను. గుర్తుపట్టావా? నన్ను కొట్టి వెళ్ళావు కదా, నేను నీకు చూపిస్తాను కొట్టడం అంటే ఎలా ఉంటుందని. సార్ సార్ నేనేం చేయలేదు సార్. నిజంగా సార్ నేను రింకును చూసుకునేవాడే సార్. సార్ వాళ్ళ డ్రగ్స్ గురించి నాకేమీ తెలియదు సార్. అరే వీణ్, సరే హమీద ఇంకా సురేష్ ఎక్కడ చెప్పు. పిల్లలు ఎక్కడున్నారు? సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. వీడే ఆ కత్తి తీసుకురా. సార్. సేమ్ సైజే కదా? అవును సార్, తప్పకుండా. సరే పట్టుకో, పట్టుకో. దీంట్లో పెట్టు, పెట్టు. దీన్ని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్కి పంపించండి. మ్యాచ్ అయిందేమో చూడండి. ఎస్ సార్. కళ్ళు మర్డర్ కేసులో వీడిని అరెస్ట్ చేయండి. ఇక జీవితం మొత్తం వీడు జైల్లోనే ఉంటాడు. సార్ 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 అలా చేయకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే సార్, నేను సార్. పడిపోతాను రా. అలా చేయండి సార్. సారీ సార్, సారీ సార్. సరే అయితే చెప్పు, నాకు పని చేసి పెడతావా? ఈ హమీద సురేష్లు ఎక్కడున్నారో చెప్పు. చెప్పరా, హమీద ఎక్కడ? హమీద ఎక్కడా? ఎక్కడ పెట్టావే? చెప్పు. చెప్పవే? మాట్లాడు. నిన్నే అడుగుతున్నాను. ఏయ్, ఏంటి మాట్లాడు? హర్ష, ఎందుకు ఇంత అలర్ట్ చేస్తున్నారు? ఏయ్, రేయ్, కబే. ఎవరా? ఏమైనా చెప్పారా? లేదు సార్. సరే నువ్వు చెప్పు. ఏ హీరోయిన్? ఏంటే ఆ పిల్లని అలా చూస్తున్నావు? ఏయ్ మిగతా పిల్లలు ఎక్కడ? మమ్మల్ని వదిలేయి, తర్వాత చెప్తాను. వదిలేలా? అవును, లేదంటే మీకు పిల్లల గురించి ఎలా తెలుస్తుంది? ఇంకా 3 పిల్లలు, వాళ్ళైతే ఆకలితో చనిపోతారు. 1 2 3 4 5. ఏయ్, ఈరోజు 5వ రోజా? చనిపోయి ఉంటారు. ఏ సురేష్, వెళ్ళు. అరే దేనికేమైంది? అష్టమ్మ తన తమ్ముడు. అయితే మీ సార్కి చెప్పు, మమ్మల్ని వదిలేయమను. లేదంటే అంత్యక్రియలు చేయడానికి రెడీగా ఉండు. రేయ్ 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 సాత్విక్, ఏమైందిరా? రేయ్ లే, రే మాట్లాడరా. రేయ్ నీళ్ళు తెచ్చావా? తాగు. అరే అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? వదిలేయండి మమ్మల్ని.
పిల్లల దగ్గర టైం లేదు. నీ దగ్గర కూడా. ఖాన్, సార్, తన ఇంట్లో ఏమేం దొరికాయి చెప్పు. డబ్బులు, ఒక మొబైల్. పిల్లలైతే దొరుకుతారు. అరే నువ్వు ఇటు రారా. ఖాన్ వీళ్ళింటి రైడ్కి వెళ్ళారు కదా, అయితే రైడ్కి ఓ గంట ముందు అలాగే 2 గంటల తర్వాత వీళ్ళందరి మొబైల్ లొకేషన్ తీ. ఎస్ సార్. పిల్లలు దొరికేశారు. మీ తమ్ముడు కూడా దొరికినట్టే. నాతో రా. సార్, జనరల్ లొకేషన్ దొరికింది, మలాడ్ మార్వే. పిన్ పాయింట్ లొకేషన్ 5 నిమిషాల్లో దొరుకుతుంది సార్. మేము ఇప్పుడే ఆ చోటు దగ్గరికి వెళ్తాం. పిన్ పాయింట్ లొకేషన్ నాకు పంపించు. అలాగే సార్. సైబర్ చెప్పు. సార్, మీ వెహికల్ నాకు GPS లో కనిపిస్తోంది. సేమ్ ఏరియా సార్. తలుపు తెరవండి. రే అతుల్, రే అతుల్, లేరా. అరే నువ్వు ఇలా ఉండకురా, నాకు భయంగా ఉంది. రే అతుల్, లేరా. రే రే లేరా. సార్, లొకేషన్ దొరికింది. ముందు ఎడం వైపు సార్. అక్కడుంది ఒకే ఇల్లు సార్. లొకేషన్ అక్కడే చూపిస్తోంది. సరే సరే, లెఫ్ట్కి పోనీ. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరైనా వచ్చి తలుపు తీయండి, తీయండి.